చాలా దారుణంగా ఉందండి. చాలా దురదృష్టకరం. 7 మంది చనిపోవడం అంటే అందులో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గోడను కూడా మేము పరిశీలించాము. ఆ మిగిలిన పార్ట్‌ని ముట్టుకుంటే ఊడిపోతుందనమాట. అంత నాణ్యతా లోపంతో కట్టారు. ఆ గోడ కూడా ఈ చందనోత్సవం కోసం కట్టారంట. అంటే ఎంత స్ట్రాంగ్గా కట్టాల్సిన గోడని అంత నాణ్యతా లోపంతో కట్టడం అంటే ఒక వర్షానికే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లేకుండా కట్టడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అడుగడుగునా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఆ క్యూ లైన్ కూడానండి, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు కనీసం లైట్స్ లేవంట, సీసీ కెమెరాస్ లేవంట, చీకటిగా ఉండి అసలు అంత చీకటిలో భక్తుల కోసం క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఏంటి? మరి ఎంతగా మంత్రులు అయితే 10 రోజులుగా వెళ్ళి అక్కడ ఓదరగొట్టేశారు కదా, మరి వీళ్ళు చేసిన చర్యలు ఏంటి, వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి?